యేసు ప్రభు అరణ్యంలోనికి ఏకాంతంగా వెళ్ళినప్పుడు కొన్ని వేల మంది ప్రజలు అరణ్యమైన దూరమైన కాలినడకన ప్రభుని వెంబడించారు. ఆయన మాటలు వినడానికి అత్యాసక్తి కలిగి వచ్చారు. ఆ సందర్భంలో ఆ వేల మంది ప్రజలకు ఆహారం అవసరమైంది. అప్పుడు శిష్యులు ప్రభువుతో ఆహార పదార్థాలు కొనుక్కోవడానికి వారిని పంపివేయడి అని చెప్పగానే ప్రభువు భోజనం కొరకు వారు వెళ్ళవలసిన అవసరం లేదని చెప్పి అక్కడ ఒక చిన్నవాని దగ్గరున్న 5 రొట్టెలు 2 చిన్న చేపలు తీసుకుని రమ్మన్నాడు. వచ్చిన ప్రజలందరినీ పచ్చిక గల చోట్ల కూర్చుండుడని ఆజ్ఞాపించి 5 రొట్టెలు 2 చేపలు ఆశీర్వదించి వచ్చిన ప్రజలందరికీ వడ్డించమన్నాడు. వారు తిని తృప్తి పొందిన తర్వాత 12 గంపల నిండా ఆ రొట్టెలను ఎత్తారు. స్త్రీలు పిల్లలు కాక తినిన వారు 5,000 మంది పురుషులు. అరణ్యంలో యేసు ఆహారం ఎలా పెట్టగలడు అనే అవిశ్వాసాన్ని అక్కడ ఉన్నటువంటి వారు ప్రదర్శించలేదు. కానీ ఆయన మాటలు విని విశ్వసించి ఆహారం కొరకు కూర్చోమనగానే కూర్చున్నారు. వారు తిని తృప్తి పొందారు.